రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి మరొక 24 గంటల్లోనే కుంభరాశి వారికి అదృష్ట దేవత వీరికి తలుపు తట్టబోతోంది. అరుదైన అదృష్టం వీరి జీవితంలో కలగబోతూ ఉందండి. మరొక 24 గంటల్లోనే కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది. రేపు ఎంతో శక్తివైనటువంటి మాస శివరాత్రి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉన్నాయనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి. రాశి చక్రంలో ఈ కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా కుంభరాశిని పిలుస్తారు. ఈ రాశి వారికి రేపు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కలగబోతూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం కూడా కనబడుతుంది. అనుకూలమైన సమయం అయితే కనిపిస్తుందండి. మీ రంగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు బాగా చురుకుగా పాల్గొంటారు. దైవారాధన అనేది మీరు అసలు మానవద్దండి. ధన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మన సౌఖ్యం కలుగుతుంది. ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు మీకు పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది. ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను మీరు గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. సౌభాగ్య స్థితి కలుగుతుంది. ఎప్పటి నుండో కూడా చేయాలని అనుకుంటున్నటువంటి పనులు ఇప్పుడు పూర్తి అవ్వబోతూ ఉన్నాయి. మీ పైన అధికారులతో ఆచితూచి మీరు వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్ళకండి. సూర్యస్థుతి మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనబడడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా చాలా మంచి పరిణామాలు అయితే కలగబోతున్నాయి. మీకు అదృష్ట యోగం కలగబోతోంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే అసలు లేదండి. ఈ కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వీరి జీవితంలో జూన్ నెల వీరికి చాలా ముఖ్యమైనటువంటి నెలగా ఉంటుంది. ఈ నెలలో మీకు కొంచెం సగటు సమయం అనేది ఉంటుంది. కెరియర్లో కొంచెం పని భారం కూడా కనిపిస్తుంది. మీకు మీ యొక్క కెరియర్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు ఉద్యోగాన్ని కోల్పోయేలాగా చేయవచ్చు. మీరు మీ పైన అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వారితో కొన్ని అపార్థాలు కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం కూడా ఉంటుందండి. ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మరొక నెల వేచి ఉండడమే మంచిది. ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనేకమైన అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా కలగవచ్చు. అంతేకాకుండా మీరు చేసే పనిని విమర్శించేవారు, మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతారు. అయితే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అయితే అనుకూలంగానే ఉంటుందండి. కాబట్టి మీకు చాలా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఉత్సాహం అనేది తగ్గకుండా మీ పనులను మీరు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి నుండి కూడా మీ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే కనబడతాయి. మీ ఖర్చులు నియంత్రణలో ఉన్న సమయంలో పెద్ద లాభాలు లేదా ఆదాయంలో మెరుగుదల అయితే ఉండదు. కనుక ఇది మీ యొక్క ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీకు చాలా సహాయపడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తుల కారణంగా కానీ, గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల కారణంగా కానీ, వాటిలో లాభాలు రావడం వలన కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ పరంగా మీకు కొంచెం కఠినమైనటువంటి సమయం అయితే కనబడుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగి ఉండవచ్చు. ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు. పని భారం చాలా ఒత్తిడిని కూడా ఇస్తుంది. ఇది కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలకు దారి తీయవచ్చు. కనుక మీరు సహనంగా మరియు చాలా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా మీకు ఇది చాలా సగటు సమయంగా చెప్పవచ్చండి. వ్యాపారవేత్తలకు చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో ప్రథమార్థంలో వారి యొక్క భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు కలిగి ఉండవచ్చు.
మీ యొక్క భాగస్వామ్యంలో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మీరు మోసం లేదా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి. ఈ నెలలో వృద్ధి, వ్యాపారం మరియు ఆదాయం సాధారణంగానే కనిపిస్తుంది. ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు మీ యొక్క వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండవచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడతాయండి. ప్రథమార్థంలో సూర్యుని గోచారం అయితే అనుకూలంగా ఉండదు కనుక మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం వారిలో ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో సూర్యుని యొక్క గోచారం అనుకూలంగా ఉండడం చేత మరియు నెలంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండడం కారణంగా ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా దాని నుండి మీరు తొందరగా బయటపడగలుగుతారు మరియు చదువుపైన శ్రద్ధ కూడా మీరు పెట్టగలుగుతారు. పోటీ పరీక్షలు అనేవి రాస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తోందండి. చూసారు కదా కుంభరాశి వారి జీవితం గురించి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు కూడా వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూములు పెరగడం వలన వీరు ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఈ కుంభరాశికి చెందిన వారికి శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులు యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణము, రాజరాజేశ్వరి అష్టక పారాయణ, లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది. ఈ కుంభరాశికి చెందిన వారికి వీరి జీవితంలో చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలండి. కుంభరాశికి చెందిన వారికి నీలము, నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే వీరికి శుభం అనేది కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే కనుక అనుకున్న పనులలో మీకు విజయం సాధించవచ్చు. శని అధిపతిగా ఉన్నటువంటి కుంభరాశికి చెందిన వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారిపైన జాతకం పైన శనిగ్రహ ప్రభావం అయితే అధికంగా ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా కూడా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. చూసారు కదండి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని మరి లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.